ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో ధర్మశాల వేదికగా జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ వార్ వన్ సైడ్ గా సాగుతుంది. అటు బ్యాటింగ్ లోని ఇటు బౌలింగ్ లోను టీమిండియాదే ఇప్పటి వరకు పైచేయిగా ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సిరీస్ లో ఇప్పటికే 2వ సెంచరీని నమోదు చేశాడు శుభమన్ గిల్. తొలి ఇన్నింగ్స్ లో 110 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే బ్యాటింగ్ సమయంలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ రోజు 2వ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ ఘటనపై శుభమన్ గిల్ స్పందించాడు. నేను ఎలా ఆడాలో మా నాన్న కోరుకున్నారో అదే స్థాయిలో ప్రదర్శన చేయగలిగా. తప్పకుండా నా ఆట పట్ల ఆయన గర్వపడతారు. బంతితో అనుకున్నంత మేర కదలిక లేదు. బంతి బ్యాట మీదకు అసలు రాలేదు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం వచ్చింది. అందుకే కాస్త అడ్వాంటేజ్ తీసుకొని అండర్సన్ బౌలింగ్ లో దూకుడు ప్రదర్శించా. ప్రతిసారి మంచి ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటా. కొన్నిసార్లు భారీ స్కోర్లుగా మలచకపోవచ్చు, కానీ నాణ్యమైన ఆట తీరును ప్రదర్శిస్తూనే ఉంటా. ఇక అండర్సన్ బౌలింగ్ లో 6 కొట్టిన తర్వాత జరిగిన చాటింగ్ గురించి మాట్లాడడం బాగోదు. మా మధ్య అక్కడ ఏం జరిగిందన్నది బయట చెప్పకుండా ఉంటేనే మంచిది అని శుభమన్ గిల్ వ్యాఖ్యానించాడు. అయితే విచిత్రం ఏంటంటే అండర్సన్ బౌలింగ్ లోనే శుభమన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇకపోతే ఏరుకోరి ఆడుతున్న 3వ స్థానంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రస్తుతం కుదురుకోని గిల్ సత్తా చాటుతున్నాడు. అయితే తన కుమారుడు ఓపెనర్ గా వస్తేనే ఉత్తమం అని శుభమన్ గిల్ తండ్రి లిక్విందర్ అన్నాడు. ఇక మొత్తానికి టీమిండియా 5వ టెస్టులో 2వ రోజు ఆట ముగిసే సమయానికి 473 పరుగులు చేసింది. అంతకు ముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకి ఆల్అౌట్ అయింది. దీంతో టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.